యెహోషువ ఒక ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ఆ ప్రార్థన ఏంటంటే, రండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, ఏంటి? సూర్యుడా, నువ్వు గిబియోనులో నిలువుము. ఏంటి? సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. నీవు అయ్యా లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు. ఆగండి, మీరు వాగ్దానం చేశారుగా, శత్రువులను నా చేతికి అప్పచెబుతానని మీరు వాగ్దానం చేశారుగా. నా ఆధ్యాత్మిక జీవితాన్ని, నా బిడ్డల జీవితాన్ని, నా కుటుంబ వ్యవస్థను, నా పరిచర్యను పాడు చేస్తున్న దాని మీద విజయం ఇస్తానని, అమోరీయులను చేతికి అప్పగిస్తానని మీరు వాగ్దానం చేశారుగా. సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక దొక్కిస్తానని వాగ్దానం చేశారుగా. మిమ్మల్ని ప్రేమించిన వాని ద్వారా అన్నిటిలోనూ ఎల్లప్పుడూ అత్యధికమైన విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేశారుగా. అవును, యెహోషువ చేశాను. అయితే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా ప్రార్థన? సూర్యుడా, నీవు గిబియోనులో నిలువు. చంద్రుడా, నువ్వు అయ్యా లోయలో నిలువు. ఎప్పటి వరకు తెలుసునా? దేవుడు మా చేతికి అప్పగిస్తానన్న అమోరీల మీద మేము పగ తీర్చుకుని వరకు, జయము పొందు వరకు, శత్రువును మా వశము చేసుకునే వరకు, శిలువ చేత జయోత్సవముతో మేము ఊరేగే వరకు, శత్రువు మీద పగ తీర్చుకునే వరకు, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు. చంద్రుడా, నీవు అయ్యా లోయలో నిలువంటే ఒక్క నాడెల్లా సూర్యుడు గిబియోనులో నిలిచిపోయాడట. చంద్రుడు ప్రార్థన చేస్తే ఎలాంటి ప్రార్థన అయి ఉండాలండి? మేము శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు, నీవిస్తానని వాగ్దానం చేసిన ఆ వాగ్దానమును మేము స్వతంత్రించుకునే వరకు, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు. చంద్రుడా, నువ్వు అయ్యా లోయలో నిలువు. సూర్యుడు నిలిచెను, చంద్రుడు, అందరూ మాటండి, సూర్యుడు నిలిచెను, చంద్రుడు, మళ్ళానండి, వాగ్దానమును చేతపట్టుకొని, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకొని జయము పొందాలన్న ఉద్దేశముతో నీ ఆధ్యాత్మిక వ్యవస్థను, నీ వాగ్దాన పరిచర్యను, నీ కుటుంబ వ్యవస్థను పాడు చేయటానికి, పతనానికి తీసుకుని వెళ్తున్న అమోరీయులు అనే శత్రువుల మీద నువ్వు యుద్ధము చేయటానికి పూనుకోగలిగితే, పూనుకొని వాగ్దానములు నెత్తి నువ్వు ప్రార్థించగలిగితే, సూర్యుడు ఆ రోజు నిలిచాడు, ఈ రోజు కూడా నిలుస్తాడని చెప్తున్నా. నమ్ముతున్నావు నువ్వు? ఆ రోజు శత్రువుల మీద జయం పొందే వరకు సూర్యుడు నిలిచాను, చంద్రుడు. బైబిల్లో ప్రతిదానికి ఒక అర్థం ఉందండి. సూర్యుడు నిలిచాను, చంద్రుడు ఎంతసేపు రే? ఏమో మాకేం తెలుసు, ఇంటేగా. శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు. ఈ సూర్యుడు నిలవటం అంటే అర్థం ఏంటి తెలుసా? సూర్యుడు నిలిచెను అంటే అర్థం ఏంటి తెలుసా? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచన ప్రకారం ఆ సూర్యుడు నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రోజున పగటికి మాత్రమే వెలిగివ్వగలిగిన సూర్యుడు యెహోషువ పక్షంగా నిలిస్తే
ఈరోజు వాగ్దానమును చేతపట్టుకొని మరలను పతనము చేయాలని చూస్తున్న నిరాశ నిస్పృహలను, కలవర కన్నీళ్లను, అమోరీలను, మన పాపాన్ని మనము జయించలేని పాపం మీద మనము పోరాడుతున్నప్పుడు మనకు జయమివ్వటానికి మన పక్షంగా నీతి సూర్యుడైన యేసు నిలిచిపోతున్నాడు. కొట్టొస్తాపట్ల ఆ రోజున యెహోషువ ప్రార్థిస్తే పగటికి మాత్రం వెలిగివ్వగలిగిన సూర్యుడు నిలిస్తే, ఇప్పుడు మనలను బలపరచటానికి, మనలను ధైర్యపరచటానికి, ఎల్లప్పుడూ అన్నిటిలో మనకు విజయం ఇవ్వటానికి నీతి సూర్యుడైన యేసు మన పక్షంగా నిలిచిపోతున్నాడు. నిలుస్తాడో మన పక్షంగా యేసయ్య. ఎవడ నిలవని అవసరం లేదా. నువ్వు నిలిచేదేంటి బోడి ఎంతసేపు నిలుస్తావు నువ్వు? నీకు నచ్చినంత చెప్పు. ఎవడని చెప్పు నిలుస్తాడండి? ఎవడెంత చెప్పు నిలవడు? అయ్యగారు 25 సంవత్సరాల సేవా జీవితంలో చూశాను, ఎవడు మన వెంట నిలవడు. సమయం వస్తే తప్పుకుంటారు. కానీ మనకు జయం ఇవ్వటానికి వాగ్దానం చేసిన వాడు ఉన్నాడే. మనము పోరాడటం మొదలు పెడితే విజయం ఇవ్వటానికి నిలిచిపోబోతున్నాడా, నీ పక్షంగా నిలిచిపోబోతున్నాడా. సూర్యుడే నీ పక్కనైతే, దైవజనుడు జఫన్య గారు అంటాడు, సూర్యుడే నీ పక్కన ఉంటే చుక్కలన్నీ చుట్టాలి. సూర్యుడే మన పక్షంగా ఉంటే చుక్కలు మన చుట్టాలి కాదా? ఆ సూర్యుడు, ఆ రోజు నిలిచిన సూర్యుడు భూ సంబంధమైన అదుగో ప్రకృతిని వెలిగించగలిగిన సూర్యుడు అయితే, ఈరోజు మన పక్షంగా నిలబడిన నీతి సూర్యుడు మరణమునే జయించిన విజయశీలుడైన ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు కత్తి పట్టుకొని దిగో, యుద్ధ రంగం చేయి. ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నానయ్యా. ఈ శరీర కోరిక నా ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేస్తుందయ్యా. ఈ కోపము, ఆవేశము, ఆగ్రహము, అసూయ, ద్వేషము, మత్సరము, కలహము, కోపము, వ్యభిచార మనస్తత్వము, మోహపు చూపు, ఇవి నా ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్నాయ్యా. దీంతో ఉన్న సత్సంబంధాన్ని పతనం చేస్తున్నాయ్యా. వీటి మీద నాకు జయ జీవితం కావాలని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేస్తున్న ఈ ఇచ్చల మీద, పాపముల మీద నువ్వు పోరాడటానికి వాక్యం అనే ఖడ్గమును నువ్వు వరదూచగలిగితే నీకు జయమిస్తానని ముందే వాగ్దానం చేశాడు. అన్నిటిలోనూ ఎల్లప్పుడూ మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైన విజయోత్సవం అన్నాడుగా. ఆ వాగ్దానం చేసిన వాడే నీ పక్షంగా నీతి సూర్యుడు నిలబడబోతున్నాడు. ఆ నీతి సూర్యుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక యెహోషువ జయం పొందే వరకు చంద్రుడు ఆగినంటే అర్థం ఏంటి? సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువారికి సూచన అయితే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మీరు ఇప్పుడు చూడని అవసరం లేదు, అటు ఉంచండి, నేను చెప్తున్నా, మీకు అనుమానం ఒత్తింటికి వెళ్ళి చదువుకోండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది. ప్రసవ వేదన పడి మగ శిశువును కనటానికి ప్రయత్నిస్తున్న ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె గర్భవతి, ప్రసవ వేదన పడుతుంది. ఎందుకంటే మగ శిశువును కనటానికి. ఆ మగ శిశువును కనటానికి ప్రయాసపడుతున్నటువంటి, ప్రసవ వేదన పడుతున్న ఆ స్త్రీ సూర్యుని ధరించింది, చంద్రుని మీద నిలిచింది, 12 నక్షత్రముల కిరీటమును ధరించింది. ఆ సూర్యుడు ప్రభువైన యేసుక్రీస్తు అయితే, ఆ 12 నక్షత్రముల కిరీటము ఆది అపోస్తల ఉపదేశ క్రమం అయితే, జయ జీవితము అనే మగ శిశువును కనటానికి ప్రసవ వేదన పడుతున్న ఈ స్త్రీ జయ జీవితము కొరకు ఆరాట పడుతున్న సార్వత్రిక సంఘం. జయ జీవితము కొరకు ప్రయాసపడుతున్న
ఆ సంఘం సూర్యుని ధరించింది, చంద్రుని మీద నిలిచింది, 12 నక్షత్రముల కిరీటం. ఆది అపోస్తల ఉపదేశ క్రమం. ఆది అపోస్తలు ఎంతమంది? 12 మంది. ఆది అపోస్తల ఉపదేశ క్రమం అనే కిరీటాన్ని ధరించి ఆ సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి 12 నక్షత్రముల కిరీటముతో అలంకరించబడి, మగ శిశువు అంటే జయ జీవితం కొరకు ప్రసవ వేదన పడుతుంది. ఆ ప్రసవ వేదన పడుతున్న ఆ గర్భిణి ఎక్కడ నిలబడింది చెప్పండి? చంద్రుడు అనేది బైబిల్లో కృపకు సూచన. దేనికి? కృప. సంఘం ఎప్పుడూ నిలబడవలసింది కృప మీదండి. ఒక మాట చెప్పన, చంద్రుడు తనంతట తాను ప్రకాశించే శక్తి చంద్రునికి లేదు. సూర్యుని యొక్క ప్రకాశము చంద్రుని మీద పడితే గాని చంద్రుడు ప్రకాశించడు. అప్పుడు చంద్రుడు అంటాడు, నేను ఎలుగుతూ అంటాడు, ఒరే నేను ఎలుగుతున్నానని అనుకుంటున్నారు కానీ ఇది నా వలనయింది కాదు, ఆయన కృప వలనయింది అంటాడు. స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఈ చంద్రుడు మనకు బోధించే బోధ ఏంటంటే, నేను స్వయంగా ప్రకాశించే శక్తి నా దగ్గర లేదురా బాబు, సూర్యకాంతి వచ్చి నా మీద పడితే నేను కాంతినివ్వగలుగుతున్నాను, అంత ఆయన కటాక్షం, ఆయన కృప ఉంది అని చెప్తుంది. అంటే ఈ చంద్రుడు మనకేం చూపిస్తున్నాడు? నేను ప్రకాశించగలుగుతున్నానంటే దేవుని కృప. ఇప్పుడు ఈ చంద్రుడు కృపకు సూచన. ఈ చంద్రుడి మీద నిలబడింది సంఘం. ఏ దైవజనుడైనా, ఏ ఆత్మీయుడైనా జయ జీవితము కొరకు పోరాడేటప్పుడు, అమోరీయుల మీద యుద్ధముతో తలబడేటప్పుడు, పాపము మీద, శరీర కోరికల మీద, తుచ్చమైన అభిలాషల మీద నాకు జయము కావాలని వాక్యమనే ఖడ్గమును పట్టుకొని యెహోషువ వలె యుద్ధము చేయటానికి యుద్ధ రంగములో నిలబడినప్పుడు చంద్రుడి మీద నిలబడాలండి, కృప మీద నిలబడాలండి, కృప మీదే హారుకోవాలండి. పౌలపస్తుడు అంటాడుగా, నేనేమై ఉన్నాను అది కృప వల్లనై ఉన్నది. నా వల్ల ఏమవుతుంది? కృప వల్లనే. ఇప్పుడు ఈ చంద్రుడు ఎవరు? మీ ఊర్లో కృప, గాడ్స్ గ్రేస్, దేవునికి స్తోత్రం చెప్పనలే. ఈ కృపకేమైందో ఆగిపోయిందంటండి. చంద్రుడు నిలిచాడు అంటే జయ జీవితం ఇవ్వటానికి ఆయన నీ పక్షంగా నిలిచాడు. నీకు అర్థమవుతుందా? నువ్వు యుద్ధం చేయి, జయ జీవితం కొరకు ఆశపడు, పాపం మీద, ఇచ్చల మీద జయం పొందాలని నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు పోరాడు, నీ పక్షంగా యేసు నిలుస్తాడు నీకు జయ జీవితం ఇవ్వటానికి. ఆ పాపంలోనే ఎంజాయ్గా ఉంది, చక్కగా ఉంది, మొత్తుగా ఉంది, వ్యవహారం బాగుంది, హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు అనుకో, ఉండు, సావు అక్కడే సావు అంటాడు. నీకెందుకు ఆయన జీవితం ఇస్తాడు? పాపము మీద, ఇచ్చల మీద, కోరికల మీద జయ జీవితం కావాలని యుద్ధము చేయటానికి పూనుకున్న ప్రతి ఒక్క యెహోషువకు దేవుడు సూర్యుడు నిలుస్తాడు, అతని పక్షంగా యేసు నిలుస్తాడు. అంతేకాదు చంద్రుడు ఆగుతాడు. అంటే అర్థం ఏంటి? కృప నువ్వు గెలిచే వరకు వేచి చూస్తుంది. ఆగింది అంటే అర్థం ఏంటి? ఇంకెప్పుడు ఈ రాజు విజయం పొందుతాడో, ఇంకెప్పుడు విజయరాజు ఎప్పుడు విజయం పొందుతాడో, ఒరే నీ కోసమే నేను వేచి చూస్తున్నాను. కృప 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 నీ కొరకు అక్కడ వేచిపోయి ఉంది, ఆగిపోయి ఉంది. నీ జయ జీవితం కొరకు కృప కనిపెట్టుకుంటుందండి. నువ్వు జయం పొందే వరకు అది వెళ్ళదండి, ఆగిపోయిందండి. కృప కృప కృప. ఎవడైనా ఈ ఉపదేశం చెప్పాడో లేదో నాకు తెలియదు. ప్రభువు నాకు ఇచ్చిన ప్రత్యక్షతతో నేను మాట్లాడుతున్నాను.